అరాచకం ఏముంది చెప్పాలి, బాస్ అరాచకం ఇది. సో అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా జాతర జరుగుతుంది చాలా రోజుల తర్వాత, ఎలా అనిపిస్తుంది? సో ఇది జాతర అని మీరే అంటారుగా, మరి చిరంజీవి గారు వచ్చినప్పుడు జాతర బాస్ ఆఫ్ జాతర అనమాట ఈయన. సో ఏంటంటే ఆ లెవెల్లో ఉంటది, ఎంటర్టైన్మెంట్ అయినా సరే, ఫ్యాన్స్ సెలబ్రేషన్ అయినా సరే. సో చిరంజీవి గారు సంపాదించుకుంది ఏంటంటే, 1-2 ఫెయిల్యూర్లు వచ్చినా కూడా మళ్ళీ ఇంతమంది ఆయన సినిమా చూడటానికి టికెట్ల కోసం ఎగబడుతున్నారు. అదే ఆయన స్థాయి, ఆయన రేంజ్. ఎవడో అంటే తగ్గిపోయేది కాదు, ఎవడో తీసేస్తే రాలిపోయేది కాదు అది. సో మళ్ళీ 2026 మెగానామ సంవత్సరం కాబోతుంది. సో మొత్తం పడిపోయిన అన్నింటికి బాస్ అతుకులైపోతున్నాడు. ఖచ్చితంగా వరుస పెట్టి ఓచకోత అనమాట. ఈ మనశంకర ప్రసాద్ గారు, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది ఈ సంవత్సరం వచ్చే అన్ని సిక్సర్లే, మామూలుగా ఉండవు. ఆ క్యాచ్లు పట్టుకోవడానికి స్టేడియం మొదలు వెళ్ళిపోవాలన్నమాట అందరూ. లుక్స్ ఎలా అనిపించాయి చిరంజీవి గారు లుక్స్, ఆ స్టెప్పులు, డాన్స్? చెప్పాలంటే ఇప్పుడు మాకంటే అక్కడ సో కుర్రోళ్ళకి కనబడుతున్నారు. సో అనిల్ రావుడి గారికి చాలా థ్యాంక్స్ అనమాట బాస్ అలా ప్రెజెంట్ చేసినందుకు. సో ఇంకా ముందైతే సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే జాతర ఎలా ఉంటుంది సంక్రాంతి పండుగకి? అదే మొదలవబోతుంది, అది సంక్రాంతి దాటిన తర్వాత జనవరి 26 దాకా కూడా ఉంటుంది ఆ జాతర అంతా. ఆడియన్స్ మళ్ళీ బాస్ సినిమా కోసం పడుకున్న ముసలాడు కూడా లేచి వస్తూ ఉంటాడు అనమాట. సో చూడాలి, సినిమా అయిన తర్వాత ఫుల్ ప్లెజెడ్ గా చక్కగా సినిమా ఎలా ఉంది అని మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో కొంచెం మమ్మల్ని ఎంజాయ్ చేసుకుని ఉండి. సో ఇప్పుడు అంటే ఎంజాయ్మెంట్ ఏం మాట్లాడదాం తెలియట్లేదు.